హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బనానా అరటికాయ ఫ్రై ప్రాసెస్. ఇక్కడ నేను 4 అరటికాయలు తీసుకున్నాను. అరటికాయలని శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసినాక ఒక అరటికాయలో 3 పీసెస్లుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక పీల్ రిమూవ్ చేసుకోవాలి. అన్నీ ఇంకా ఇదే ప్రాసెస్లో పీల్ రిమూవ్ చేసుకోవాలి. మనకు కుక్కర్లో ఉడకబెట్టాలి కాబట్టి ఒక అరటికాయలో 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా అన్నీ పీల్ రిమూవ్ చేసుకున్నాము. అన్నిటినీ కుక్కర్లోకి వేసుకుందాం. అన్ని కుక్కర్లోకి వేసుకున్నాక చిన్న గ్లాసుకి హాఫ్ వాటర్ వేసుకున్నాను. టర్మరిక్ పావు టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్. మొత్తము బాగా టర్మరిక్ వేసాం కాబట్టి మిక్స్ చేసుకోవాలి. మనకు టర్మరిక్ ఒక పక్కకే ఉన్నది. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. 2 విజిల్లే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్లు రాకూడదు. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి మసాలా కోసం రెడ్ మిర్చి ఒక 10 నుంచి 12 వరకు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. డ్రై కోకోనట్ తురుము పట్టినది కొంచెం చిన్న ముక్క తీసుకొని తురుము పట్టుకున్నాను. మీ చాయిస్, మసాలా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం డ్రై కోకోనట్, రెడ్ మిర్చి క్వాంటిటీ పెంచుకోవాలి. పూర్తిగా చల్లగైనాక జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ ఫ్రై చేయలేదు, లైట్గా ఫ్రై చేసుకున్నాము. మళ్ళీ మనము ఫ్రైలో వేసి ఫ్రై చేస్తాం కాబట్టి మీడియంగానే ఫ్రై చేసుకోవాలి. డ్రై కోకోనట్, రెడ్ మిర్చి, పావు టీ స్పూన్ సాల్ట్, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. గార్లిక్ ఒక గడ్డ తీసుకున్నాను. పీల్ రిమూవ్ చేయలేదు. పీల్ రిమూవ్ చేయకుండానే వేసేసుకున్నాను. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము. మసాలాని పక్కన పెట్టేసి మనకు 2 విజిల్కి బనానా కూడా పర్ఫెక్ట్గా ఉడికినవి. పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికినవి కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్ లెక్క. ఫుల్ వేడిగా ఉన్నవి కొంచెం చల్లైనాక మొత్తము కట్ చేసుకుందాం. అన్ని పీసెస్లుగా కట్ చేసుకున్నాము. అన్నీ ఈ సైజులో కట్ చేసుకున్నాను. స్టవ్ మీద
కడాయి పెట్టి 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఒక 5 నుంచి 6 స్పూన్ల పీనట్ ఒక నిమిషం ఫ్రై అయినాక తాలింపు గింజలు 3 నుంచి 4 రెడ్ మిర్చి, కరేపాకు ఒక గుప్పెడు, వేసినాక వేగనివ్వాలి. ఒక 3 నిమిషాలు వేగినాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్లా బనానాని వేసేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనము సాల్ట్ ముందుగా వేసాం కాబట్టి మనము సాల్ట్ చూసి టేస్ట్ చూసి వేసుకోవాలి. మూడు నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్నాము. పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయినవి. మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాం. మసాలా వేసినాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద, ఫుల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేయకూడదు. ఆల్రెడీ మనము డ్రై కోకోనట్, రెడ్ మిర్చి లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా అరటికాయ ఫ్రై రెడీ అయినది. స్పైసీ అరటికాయ ఫ్రై రెడీ. ఒక బౌల్లోకి తీసుకుందాం. పర్ఫెక్ట్లీ అరటికాయ ఫ్రై రెడీ అయినది. అరటికాయ ఫ్రై రెడీ.